పశ్చిమాసియా ఎందుకంత ప్రమాదకరమో ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చింది. విభేదాలు, ఘర్షణలు, ఉద్రిక్తతలు సద్దుమణిగేది తాత్కాలికమే అని తేలిపోయింది. దశాబ్దాలుగా అణువణువున నింపుకున్న పగా ప్రతీకారాలు అదను చూసి దెబ్బ కొడితే పరిణామాలు ఎలా ఉంటాయో మళ్లీ సాక్ష్యం లభించింది. శాశ్వత పరిష్కారం దొరకని సమస్యలను తాత్కాలిక శాంతి కప్పిపుచ్చలేదని యుద్ధ రంగంలో ఇంకోసారి తలపడుతున్న పాలస్తీనా, ఇజ్రాయెల్ స్పష్టం చేశాయి. అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాల విస్తృత మద్దతు ఉన్నా ఇజ్రాయెల్ పౌరులు గుండెల మీద చేయి వేసుకొని నిశ్చింతగా నిద్రపోయే పరిస్థితి లేదని హమాస్ దాడులతో అర్థమైంది. అత్యాధునిక ఆయుధాలు, అంతకు మించిన సాంకేతికత ఉన్నా హమాస్ మెరుపు దాడులను పసిగట్టలేకపోయిన ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించింది. సెలవు రోజు ఇజ్రాయెల్ పౌరులంతా ఆదమరిచి నిద్రపోతున్న వేళ హమాస్ విరుచుకుపడింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో హమాస్ ఉగ్రవాదులు 5,000 రాకెట్లు ప్రయోగించారంటే ఎంత పకడ్బందీగా దాడికి దిగారో అర్థం చేసుకోవచ్చు. గాజా నుంచి వరుసగా రాకెట్లు విరుచుకుపడుతుంటే జెరూసలేం, టెల్ అవీవ్ సహా దేశవ్యాప్తంగా సైరన్ల మోతతో ఇజ్రాయెల్ ప్రజలు భయంతో నిద్రలేచారు. పాలస్తీనా మిలిటెంట్లు దేశంలోని భూభాగంలోకి చొచ్చుకొచ్చారని, సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 200 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు, 1100 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైనికులను, ప్రజలను హమాస్ ఉగ్రవాదులు నిర్బంధిస్తున్న వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోయాయి. ఆ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. హమాస్ మిలిటెంట్లు ఇళ్లలోకి చొరబడి ఇజ్రాయెల్ పౌరులను నిర్బంధించారు. పెద్ద సంఖ్యలో సైనికులను అపహరించారు. ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని పాలస్తీనియన్లను బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తక్షణమే ఇజ్రాయెల్ అప్రమత్తమై రంగంలోకి దిగింది. పాలస్తీనాపై అత్యాధునిక ఆయుధాలతో ఇజ్రాయెల్ సైనికులు విరుచుకుపడ్డారు. గాజాలో దొరికిన వారిని దొరికినట్లు నిర్బంధించారు. ఇజ్రాయెల్ దాడుల్లో 232 మంది మరణించారు. రెండు వైపులా భీకర యుద్ధం సాగుతోంది. ఇప్పటిదాకా రెండు వైపులా కలిపి దాదాపు 600 మంది చనిపోయారు, 4,000 మంది గాయపడ్డారు. తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. గాజా స్ట్రిప్ కు కరెంట్, ఇంధనం, నిత్యావసరాలు నిలిపివేసింది. ఇజ్రాయెల్ వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ మృతదేహాలు కనిపించాయి. రాకెట్ దాడుల్లో ధ్వంసమైన ప్రాంతాలు, వాహనాలు, భవనాలతో సరిహద్దు ప్రాంతాల్లో భీతావహక పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూభాగంలోకి వచ్చిన శత్రువులను నిర్మూలించే కార్యక్రమంలో మొదటి దశ ముగిసిందని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. యుద్ధం కొనసాగుతుందని, హమాస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్కు అక్టోబర్ 7న చీకటి రోజుగా అభివర్ణించారు. హమాస్ స్థావరాలకు దగ్గరగా ఉన్న పాలస్తీనా పౌరులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. హమాస్ దాడికి ఇరాన్ మద్దతు తెలిపింది. దీనిపై హమాస్ అధికారిక ప్రకటన చేసింది. అణచివేతకు గురైన పాలస్తీనా ప్రజలు ఆత్మరక్షణ కోసం చేసిన దాడిగా అభివర్ణించింది. హమాస్ దాడికి మద్దతుగా ఇరాన్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
ఇజ్రాయెల్లో ఉన్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారతీయ రాయబార కార్యాలయం సూచించింది. షెల్టర్ల నుంచి బయటకు రావద్దని కోరింది. ఓ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఇజ్రాయెల్ వెళ్లి చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుస్రాత్ భరూచా ఆ దేశం నుంచి క్షేమంగా బయటపడ్డారు. భారత రాయబార కార్యాలయం సహాయంతో ఆమె కనెక్టింగ్ ఫ్లైట్లో స్వదేశానికి బయలుదేరారు. تزيد ترشم شقي بوتزيد اوكي ما تزيد ترشم شقي بوتزيد اوكي ما تزيد ترشم شقي بوتزيد اوكي ما تزيد ترشم شقي بوتزيد. అత్యాధునిక ఆయుధ సాంకేతికత వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతం. వాటిలో ఐరన్ డోమ్ సిస్టమ్ ఒకటి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఐరన్ డోమ్ సిస్టమ్ ఒకటి. గాల్లోంచి దూసుకొచ్చిన రాకెట్లను టార్గెట్ చేరనీయకుండా ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. దీనివల్ల రాకెట్లు గాల్లోనే పేలిపోతాయి. హమాస్ దాడుల నుంచి నిరంతరం ఇజ్రాయెల్ను రక్షించేది ఈ ఐరన్ డోమే. ఎన్నో ఏళ్లుగా ఈ రక్షణ వ్యవస్థను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న హమాస్ తాజా దాడులతో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. తక్కువ వ్యవధిలో పెద్ద సంఖ్యలో రాకెట్లను పేల్చడం ద్వారా హమాస్ అనుకున్నది సాధించింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 5,000 రాకెట్లు పేల్చడంతో ఐరన్ డోమ్ వ్యవస్థ తట్టుకోలేకపోయింది. ఫలితంగా ఇజ్రాయెల్కు భారీ నష్టం కలిగింది. దాయాది దేశాల మధ్య వివాదం ఏంటి? ఎప్పటి నుంచి యుద్ధం మొదలైంది? అంతర్జాతీయ సమాజం చేసిన సూచనలేంటి? పాలస్తీనా అభ్యంతరం ఏంటి? ఈ యుద్ధానికి శాంతి మార్గం లేదా? ఈ మారణ హోమం ముగిసే దారే లేదా? పంతానికి ప్రజల ప్రాణాలు పోవాల్సిందేనా? 2 దేశాలు రక్తమోడాల్సిందేనా? పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య వివాదం ఇప్పటిది కాదు. దాదాపు 100 ఏళ్లుగా సాగుతోంది. భూభాగం కోసం 2 దేశాలు తరచూ యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు రాకెట్ దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. పాలస్తీనా ప్రాంతాన్ని యూదులు తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని వారు వాదిస్తున్నారు. మరోవైపు పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అని, యూదులు ఆక్రమించారని ఆరోపిస్తున్నారు. 1947లో పాలస్తీనాను 2గా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. దీనికి యూదు నేతలు సమ్మతి తెలిపినప్పటికీ అరబ్బులు ససేమిరా అన్నారు. అప్పట్నుంచి ఘర్షణలు పెరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్యం ఓటమిని చవిచూసిన తర్వాత ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. ఆ సమయంలో అరబ్బులు ఎక్కువగా, యూదుల సంఖ్య తక్కువగా ఉండేది. అయితే 1920-40 మధ్య కాలంలో యూదులు ఎక్కువ సంఖ్యలో వచ్చి చేరారు. 2వ ప్రపంచ యుద్ధం కాలంలో ఐరోపాలో యూదులపై జరిగిన మారణ హోమం నుంచి తప్పించుకోవడానికి అనేక మంది అక్కడి నుంచి పారిపోయి పాలస్తీనా చేరుకున్నారు. దీంతో ఇక్కడి అరబ్బులు, యూదుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. 1947లోనే ఈ 2 వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన చేసింది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించలేక బ్రిటన్ చేతులెత్తేసింది. 1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని పాలస్తీనియన్లు తిరస్కరించడంతో యుద్ధం ముంచుకొచ్చింది. ఈ యుద్ధంలో లక్షల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. 7 ఏడాది పాటు సాగిన యుద్ధం ముగిసే నాటికి ఇజ్రాయెల్ చాలా భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. 1950ల నుంచి అక్కడ యుద్ధం తరచూ జరుగుతూనే ఉంది. 1967లో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించేసింది.
సిరియన్ గోల్డెన్ హైట్స్, గాజా, ఈజిప్షియన్ సినాయ్ ద్వీపకల్పాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. 2005లో గాజా నుంచి ఇజ్రాయిల్ వైదొలిగి జెరూసలం మొత్తాన్ని తమ రాజధానిగా ప్రకటించుకుంది. అయితే తూర్పు జెరూసలంనే పాలస్తీనాకు భవిష్యత్తు రాజధానిగా భావిస్తున్నారు. దీనికోసమే యుద్ధం సాగిస్తున్నారు. తూర్పు జెరూసలం, గాజా, వెస్ట్ బ్యాంకుల్లో నివసిస్తున్న పాలస్తీనియన్లకు ఇజ్రాయిల్కు మధ్య తరచూ వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. గాజాను పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ హమాస్ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఈ పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. చిన్న చిన్న ఘర్షణలు ప్రతిరోజు అక్కడ కామన్ అయిపోయాయి. సైరన్ల మోత అక్కడి ప్రజలకు అలవాటుగా మారిపోయింది. అయితే కొన్నిసార్లు దాడుల తీవ్రత పెరుగుతోంది. రెండు వైపులా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. నివాసాలే కాకుండా జీవితాలు కూడా శిథిలాలుగా మారుతున్నాయి. దాదాపు గత 30 ఏళ్లలో అనేక మార్లు శాంతి చర్చలు జరిగినప్పటికీ వివాదాలు పరిష్కారం కాలేదు. ఇప్పుడప్పుడే పరిష్కారం అయ్యేలా కూడా కనిపించడం లేదు. ట్రంప్ కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక శాంతి ఒప్పందాన్ని రూపొందించాడు. దీనికి ఇజ్రాయిల్ ఒప్పుకున్నా ఇది ఏకపక్షంగా ఉందంటూ పాలస్తీనా కొట్టిపారేసింది. ప్రతిసారి యుద్ధం జరగడం, శాంతి కోసం ఏవో ప్రతిపాదనలు రావడం, సయోధ్య కుదరకపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఒక యుద్ధం చేసిన గాయం మానిపోతుందని భావిస్తున్న సమయంలోనే మరో యుద్ధం ముంచుకొస్తోంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఈ వివాదాన్ని ముగించేందుకు ఏ శాంతి మంత్రం పనిచేస్తుందో భవిష్యత్తే తేల్చాలి.